నమస్తే, నేను మాధవి. వెల్కమ్ టు క్యూ న్యూస్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల భూముల దందా పెద్ద కలకలం రేపుతోంది. ఎయిర్పోర్ట్, ఇండస్ట్రియల్ కారిడోర్ల పేర్లతోని వేల కోట్ల రూపాయల దోపిడీ నడుస్తుందన్న ముచ్చట ఇప్పుడు రచ్చరచ్చగా అవుతోంది. స్థానిక ఎమ్మెల్యేలు, ఆయన అనుచరులు వందలాది ఎకరాల భూములను మింగేస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సామాన్యుల భూములను లాక్కొని బినాముల పేర్ల మీద రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. అసలు ఆదిలాబాద్లో ఏం జరుగుతుంది, ఈ భూముల పంచాయతీ వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆదిలాబాద్ లో బయటపడ్డ పెద్ద భూముల దందా. ఆదిలాబాద్ రాబోయే ఎయిర్పోర్టు, పారిశ్రామిక వాడల చుట్టూ భూముల కుంభకోణం జోరుగా నడుస్తోంది. అభివృద్ధి పేరుతో అక్కడ ఉన్న విలువైన జాగులను తక్కువ ధరలకే లాక్కుంటాండ్రు. అసైన్డ్ బ్యాంక్ భూములపై నాయకుల కన్ను. పేదోళ్లకు ఇచ్చిన అసైన్డ్ భూములను కూడా భయపెట్టి గుంజుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్టులు ఎక్కడొస్తున్నాయో ముందే తెలుసుకున్న లీడర్లు దందాలకు తెరలేపిండ్రు. నోటిఫికేషన్ రాకముందే వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. నిబంధనలు పక్కన పెట్టి ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూర్చేటట్టు అధికారులు పనిచేస్తారు. పారిశ్రామికవేత్తల కంటే నాయకులే భూములు కొనిపెట్టుకోవడం వెనుక పెద్ద స్కెచ్చే ఉందంటున్నారు. బాధితులు న్యాయం కోసం కొట్లాడేందుకు సిద్ధమైతాండ్రు. ఈ భూముల పంచాయతీ మీద సమగ్ర విచారణ జరుపుడేమో ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే కుటుంబం పైన ఆరోపణలు. ఈ మొత్తం భూముల భాగోతం వెనుక బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కుటుంబం పేరు గట్టిగానే వినబడుతోంది. బినామీల పేర్ల మీద 1200 ఎకరాల రిజిస్ట్రేషన్. ఆయన కొడుకు పాయల్ శరత్ ఇతర బినామీ పేర్ల మీద 1200 ఎకరాల భూమి రిజిస్టర్ అయిందన్న వార్తలు మంటలు రేపుతున్నాయి. గతంలో ఓ ప్రైవేట్ కంపెనీ ఇక్కడ భూములు కొని బ్యాంకులల్లా కుదవబెట్టి చేతులెత్తేసింది. సరిగ్గా ఇండస్ట్రియల్ పార్క్ వచ్చే జాగల్నే గా భూములు ఉండడంతో నాయకులు అధికారుల మీద ఒత్తిడి తెచ్చి రాత్రికి రాత్రే మ్యూటేషన్లు చేయించుకున్నారని ప్రతిపక్షాలు ఆధారాలతో సహా బయటపెడుతున్నాయి. తన కొడుకు వ్యాపారాలకు ఈ ప్రాజెక్టులో ఏ సంబంధం లేదని, తాను ఎమ్మెల్యే కాకముందే ఇవన్నీ జరిగినాయని పాయల్ శంకర్ చెబుతుండు. కానీ నోటిఫికేషన్ టైంలోనే ఈ రిజిస్ట్రేషన్లు జరగడం చూస్తే అందరిలో అనుమానాలు పెరుగుతున్నాయి. సీఎం రేవంత్ పాయల్ శంకర్ దోస్తి పైన విమర్శ. ఆదిలాబాద్ రాజకీయాల్లో ఇంకో ముచ్చట ఏందంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే పాయల్ శంకర్ కున్న దోస్తీ గురించి చెప్తున్నారు. ఇద్దరి మధ్యలో ఉన్న స్నేహం వెనుక భూముల దందాకు సంబంధించిన ఒప్పందం ఏదో ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఉన్నా స్థానికంగా బీజేపీ ఎమ్మెల్యే చెప్పినట్టే అధికారులు వింటాండ్రు. ఈ ఏడాది జనవరిలో సీఎం ఆదిలాబాద్ టూర్ మీద వచ్చినప్పుడు పాయల్ శంకర్ ఏరియల్ వ్యూల ఇండస్ట్రియల్ పార్కు భూములను చూపించిండట. గా తర్వాత మంత్రులు, సలహాదారులు కూడా సీక్రెట్ గా సర్వ చేశారు. ఇదంతా చూస్తుంటే సీఎం అండతోటే ఈ 1000 ఎకరాల రిజిస్ట్రేషన్లు ఇంత ఈజీగా జరిగినాయని గులాబీ పార్టీ నాయకులు మండిపడతాండ్రు. ఆదిలాబాద్ భూములను పంచుకునేటందుకు ఈ రెండు పార్టీలు ఒక్కటైనాయని విమర్శిస్తాండ్రు. నిజాలు బయటకు తీయాలని పట్టుబడతాండ్రు. ఆదిలాబాద్ లో జరుగుతున్న ఈ రచ్చ చూస్తుంటే ప్రాజెక్టులు జనాల కోసమా లేక నాయకుల సొంత లాభాల కోసమా అన్న ప్రశ్న వస్తుంది. 10 లేక అల్లాడుతున్న యువతకు ఈ ప్రాజెక్టులు ఎంత అవసరం? కానీ ఇక్కడ సాగిస్తున్న పంచాయతీ చూస్తుంటే పెట్టుబడిదారులు వెనక్కిపోయే ప్రమాదం కనబడుతోంది. ఎయిర్పోర్టు, రన్వే కోసం భూములు ఇయ్యబోమని రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేస్తారు. రక్షించాల్సిన నాయకులే రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారితే ఎట్లా అని జనం అడుగుతున్నారు. ఈ రాజకీయం కోసమే కారు పాటోలు ఈ ఆరోపణలు చేస్తాండ్రు, లేక నిజంగానే స్కామ్ జరిగిందా అన్నది తేలాల్సిందే. భూసేకరణల పారదర్శకత లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించి భూములు కోల్పోతున్న రైతులకు సరైన పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తారు. క్యూ న్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.